నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి టీడీపీకే ఉందన్న చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్ళు అని వ్యాఖ్య. కడపలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. 12వసారి టీడీపీ అధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు. తన బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులేనని కడప మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి ఒక టీడీపీకే ఉందని ఉద్ఘాటించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తెలుగుదేశం కట్టుబడి ఉందని అన్నారు. 9,000 కోట్లతో కడపలో ఉక్కు పరిశ్రమ పనులు 10 రోజులు ప్రారంభిస్తామని అన్నారు. 3,700 కోట్లతో బద్వేల్ నెల్లూరు జాతీయ రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపిందంటూ హర్షం వ్యక్తం చేశారు. గండికోటలో 100 అడుగుల కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుందని 2వ రోజు మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన మహానాడులో అర్థవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు. 6 శాసనాలు రూపొందించుకున్నట్లుగా తెలిపారు. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళికలను రూపొందించినట్లుగా వివరించారు. పేదల ఇళ్లకు వెళ్లి కప్పు కాఫీ తాగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించాలని నేతలకు సూచించారు. శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలెవరూ చేతిలోకి తీసుకోవద్దని హితవు పలికారు. కడప ఉక్కు కర్మాగారం పనులు 10 రోజులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్ కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. గండికోటలో నేను ఒక హామీ ఇచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్లో ఉంటే కృష్ణదేవరాయల స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. మహానాడు చివరి రోజు కడపలో నిర్వహించే బహిరంగ సభను సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 లక్షల మందితో నభూతో సభ జరిపి జగన్ సొంత జిల్లాలో పసుపు సైన్యం సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదిక వద్దే ఈ సభ జరుగుతుంది. కడపతో సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక ఉమ్మడి కడప జిల్లా నుంచే 1.10 లక్షల మంది తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40,000 చొప్పున, మెదుకూరు 30,000, రాజంపేట, బద్వోలు, పొద్దుటూరు, జమలమడుగు, పులివెందుల, రైల్వే కోడ్ నుంచి 20,000 మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5,000 వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో 2 ఏళ్లు కొనసాగుతారు. కడప మహానాడు వేదికపై జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఫలితాన్ని ఎన్నికల కమిటీ చైర్మన్లు రామయ్య ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ 21 మంది ప్రతిపాదించారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలిట్ బ్యూరో సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడుతో వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. 1995లో ఆయన మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల, మత, ప్రాంతాలకు
కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభిష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. కడప గడ్డపై మహానాడు ఘనంగా నిర్వహించారు. 42 ఏళ్ల చరిత్రలో మొదటిసారి కనీ విని ఎరుగని రీతిలో కడప మహానాడు ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. గత 5 ఏళ్లు విధ్వంస పాలనను సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నిన్న ఏదైతే చూసుకుంటే కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కూడా కడపలో ఇటు మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఎలాంటి తీర్మానాలు చేశారో మనతో మాట్లాడటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి తీర్మానాలు చేశారు, అసలు ఏంటి? ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ని మాట్లాడుతూ, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నుంచి మాట్లాడుతూ భవిష్యత్ కాలంలో ఎటువంటి అభివృద్ధి కలవర్చాలన్న దాని మీద ఈరోజు ప్రధానంగా మహానాడు వేదికగా అవుతుంది. మనం ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన కోరుకున్నటువంటి అభివృద్ధి 15% గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని కలవర్చడానికి ఎటువంటి పార్టీని కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి పార్టీ ద్వారా ప్రజానికాన్ని మోటివేట్ చేస్తూ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే మా యువ నాయకులు గారు కార్యాచరణ చేశారు. మీరు చూసుకుంటే యోగా ఆంధ్ర అనేది కూడా ఒక కాన్సెప్ట్. ఈరోజు 2 కోట్ల మందిని దాన్ని మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసే దశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పిలుపునిచ్చారు. సో రేపు జరగబోయినట్టు జూన్ 21కి ఏ రకంగా అయితే యోగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన, ప్రభుత్వానికి కూడా ఒక సజెషన్ ఇచ్చే దశగా ఈరోజు పార్టీ ప్రజల ద్వారా ఒక మెసేజ్ తీసుకుంటూ ఒక మంచి లీడర్షిప్ పార్టీ ఇవ్వాలని, పార్టీ తాలూకా గైడెన్స్ కూడా మంచి గుడ్ గవర్నెన్స్కి ఆస్కారం పలుకుతుందని ఈరోజు మహానాడు వేదిక పెద్ద ఎత్తున అవ్వడం సాయం. సార్, టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయారు. కడపగడ్డ వైసీపీ అడ్డా అని కూడా తిరగరాసేందుకు మహానాడు వేదిక అవ్వబోతుందా? కడపగడ్డ టీడీపీ అడ్డా, కడపగడ్డ తెలుగుదేశం కూటమి అడ్డా అనేది ఖచ్చితంగా అవ్వబోతుంది. దానికి నాంది పలికింది. గతంలో చూసాము, రాయలసీమ ప్రజానికం అందరూ కూడా పెద్ద మ్యాండేట్ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో కూడా అదే విషయం మీద మళ్ళీ దానికని ఎక్కువ సపోర్ట్ వచ్చే దశగా ఈరోజు ఈ మహానాడు వేదికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కనుక్కుంటే మాకు తెలిసింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక మంచి గవర్నెన్స్ కోరుకుంటున్నారు, ఒక అభివృద్ధి కోరుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు కింద ఈరోజు
ప్రభుత్వం నడవాలనే దాని మీద ఎక్కువగా కోరుకుంటున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. సంవత్సరం కాలం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఓన్లీ వైఫల్యం అని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు. కానీ చూస్తే జనాలు కూటమి ప్రభుత్వంని చూసుకుంటే మొత్తం అన్ని అభివృద్ధి సంక్షేమ, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ పథకాలు చెప్తారు. కానీ వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి కూడా జగన్ మాట్లాడుతున్నారు. చూస్తారు సంవత్సరం అంటే 2019లో వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వం, ఏర్పడిన ప్రభుత్వం అప్పటి నుంచి సంవత్సర వ్యవధిలో మేము పరిపాలన ఈ సంవత్సర వ్యవధిలో వాళ్ళు ఏం చేయగలిగారు, మేమేం చేయగలరు ఒకసారి కంపారిజన్ చేసుకోమనండి. ఎందుకంటే వాళ్ళకి మంచి గవర్నెన్స్, ఒక మంచి స్థిరమైన ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇచ్చి, గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని మన రాష్ట్రానికి అందజేసి చాలా 1,50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పేమెంట్లు బకాయిలు అప్పచెప్పి ఈరోజు ప్రభుత్వం మాకు అప్పచెప్తే ఈరోజు సంవత్సర వ్యవధిలో ఎలక్షన్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తున్నాము, అభివృద్ధి పనులు ఫుల్ఫిల్ చేస్తున్నాము, భవిష్యత్ కాలంలో రాష్ట్రం ఎటువైపు నడవాలనే దాని మీద ఫుల్ఫిల్ చేస్తున్నాము, యువత భవిష్యత్తు గురించి చూస్తున్నాము, ప్రొటెక్షన్స్గా పోలీస్ ఫోర్స్ గురించి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచి ఒక మంచి పరిపాలన కోసం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు 1 year గవర్నెన్స్లో వాళ్ళు చేసిన దాంట్లో ఎటువంటి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్ ప్రామిస్ ఏది కూడా చేయలేకపోయారు. ఈరోజు ఎలక్షన్ ప్రామిస్లు ఏవైతే 6 అనుకున్నామో దాంట్లో 50%, మోర్ దెన్ 50% ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసాం. మిగతావి కూడా డేట్స్ అనౌన్స్ చేసి రేపు తల్లికి వందనం, అలాగే రైతన్నకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చెప్పుకోగలుగుతున్నాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప గడ్డ టీడీపీ అడ్డ, రానున్న రోజుల్లో ఏదైతే టీడీపీని క్లీన్ స్వీప్ చేసేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఏదైతే మహానాడులో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇటు ముందుకెళ్తున్నాం, టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న వరుస గొలుసు దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. చైన్ స్కాచింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో అనుమానితులను గుర్తించారు. 2 మహిళలతో సహా 4గురిని అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ఎన్టీఆర్ జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో చైన్ స్కాచింగ్లకు పాల్పడ్డారని సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వివరించారు. బైక్లు, సెల్ ఫోన్లు చోరీ చేసి వాటి ద్వారా గొలుసు దొంగతనాలు చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. గొలుసు దొంగలే డబ్బు ఎక్కువగా ఉన్న సమయంలో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెచ్చి సేవించడం, విక్రయించడం చేస్తున్నట్లుగా తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కొన్ని వల్నరబుల్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మోటార్ సైకిల్స్ పోయే వల్నరబుల్ ప్లేసెస్, ముఖ్యంగా కృష్ణలంక పరిధిలో బస్ స్టాండ్. సో బస్ స్టాండ్లో విపరీతంగా మోటార్ సైకిల్స్ పోయాయి. బట్ ఈ మధ్యన కృష్ణలంక ఇన్స్పెక్టరు, ఏసీపీ సౌత్ వాళ్ళు తీసుకొని చర్య వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టే. అంతా కూడా చైన్స్, ఒక చైన్ వేస్తున్నారు. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో కూడా మనం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా భవానీపురం, అదేవిధంగా 2 టౌన్ పరిధిలో ఎక్కువ మంది ప్రజానీకం, కొండల మీద నివసించే ప్రజానీకం బైక్ కింద పెట్టేసి వెళ్తున్నారు. సో వాళ్ళకి అక్కడ కూడా అఫెన్సెస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది. సో అన్ని విధాలుగా ఏ విధంగా మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ నిరోధించాలా అన్న దీంతో మనము ముందుకు పోతున్నాం. సో చైన్ స్నాచర్స్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యన చూస్తే ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనకు ఒక మెసేజ్, ప్రాపర్టీ అఫెండర్స్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము. మీరు విజయవాడ నగరంలో మీరు కానీ అఫెన్స్ చేస్తే దొరకకుండా పోయే ప్రసక్తి లేదు అన్న మెసేజ్ని స్ట్రాంగ్గా ఇస్తున్నాము. అందులో భాగంగానే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉంది. సో దాని మీద వర్కౌట్ చేస్తాము. సో ఈరోజు ఈ చైన్ స్నాచింగ్స్, 25 చైన్ స్నాచింగ్స్ పట్టుకున్న మన ఆఫీసర్స్, మన డీసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో, తిరుమలేశ్వరి ఆధ్వర్యంలో మన రాజారావు గారు, అదేవిధంగా రామ్ కుమార్ గారు, ఏఎస్ఐస్ బాలయ్య స్వామి, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్స్ మిథున్, సురేష్, షబ్బీర్, రమణ, వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ శాఖలో ప్రజలు పోలీస్ పట్ల ఒక భరోసా కోరుకుంటారు. ఆ భరోసా ఇచ్చిన సందర్భంలో వీళ్ళంతా కూడా చాలా చక్కగా తమ బాధ్యత నిర్వర్తించి ఈ రికవరీలో మంచి ప్రతిభ చూపించడానికి వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చైన్ స్నాచింగ్ అనేది అది ఒక రకంగా పోలీసుని ఛాలెంజ్ చేసినట్టే. వెళ్ళేటప్పుడు ఆ చైన్ లాక్కుపోవడం అనేది మహిళల భద్రతకు సంబంధించిన విషయం. అదేవిధంగా
పోలీస్ ప్రెజెన్స్కి సంబంధించిన విషయం. అదే విషయాన్ని నేను చెప్తుంటాను. చైన్ స్నాచింగ్ జరగకూడదు, ఎటువంటి పరిస్థితులు నిరోధించాలా. ఒకవేళ చైన్ స్నాచింగ్ జరిగినా కూడా ఎందుకంటే రోడ్ల మీద వెళ్ళే మహిళలు అంటే నిరుపేద మహిళలు ఉంటారు. మామూలుగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కారులో పోతారు, కానీ మధ్యతరగతి మహిళలు అదే దిగువ మధ్యతరగతి మహిళలు వెళ్తున్న క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచ్ చేస్తే వాళ్ళకి చాలా పెద్ద ఒక కుటుంబమే ఇబ్బందులు పడే పరిస్థితి. సో అందు గురించి ఇవన్నీ కూడా చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా రికవర్ చేయాలనే ఒక దృక్పథాన్ని పోలీస్ శాఖలో నింపుతున్నాం. అందులో భాగంగానే చాలా వరకు నాకు తెలిసి ఇప్పటి వరకు టోటల్ ఇంకొక 5-6 చైన్ స్నాచింగ్స్ తప్పనిచ్చి ఆల్మోస్ట్ అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. గత 1 yearలో 5-6 చైన్ స్నాచింగ్స్ కేసెస్ కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తాం. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఒక అబ్జర్వేషన్ ఈ మధ్య చూస్తే, గంజా గురించి మోటార్ సైకిల్స్ అదేవిధంగా చైన్స్ స్నాచ్ చేసి వెళ్ళేసేసి మన ఒరిస్సా రాష్ట్రంలో అమ్మేసేసి అక్కడి నుంచి గంజా తెచ్చుకున్నారు. లాస్ట్ టైం కూడా మన ఈ మధ్యన ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్లో కొందరిని పట్టుకున్నాము. అదేవిధంగా రాత్రి కూడా ఒక గుడ్ వర్క్ జరిగింది. సో కొన్ని చూస్తున్నాము. సో ఇటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి దొంగతనం చేసి ఒరిస్సాకు పోయి ఆ మోటార్ సైకిల్ అమ్మి అక్కడి నుంచి గంజా తెచ్చుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పిడి యాక్ట్ అంటారు, పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. సో పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇప్పటికే 5 మందిని మనం బుక్ చేశాము. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించలేదు. ఎందుకంటే మోటార్ సైకిల్ తీసుకువెళ్తాడు వీడు, ఇక్కడ మోటార్ సైకిల్ అఫెన్స్ జరుగుతుంది, అక్కడ పోయి గంజా చేస్తాడు, ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ సర్వనాశనం చేస్తాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకొక 7-8 మంది ఇటువంటి వాళ్ళని గుర్తించాము. అందరి మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ కేసు కట్టి లోపల పారేస్తాం. ఎందుకంటే దీని మీద చాలా మేధోమథనం జరుగుతూ ఉంది. ఈ చైన్ స్నాచర్స్, తర్వాత సెల్ ఫోన్ థెఫ్ట్స్, వాడు సెల్ ఫోన్ లాక్కుపోతాడు, లాక్కుపోయేసేసి ఒరిస్సాకు పోయి అమ్మేసేసి గంజా తెచ్చుకుంటాడు. ఇటువంటి క్యారెక్టర్స్ అందరినీ గుర్తిస్తున్నాము. అందుకే ఈ మధ్యన కొంచెం కఠినంగా పోతున్నాం. అందుకే కొంత మోటార్ సైకిల్ థెఫ్ట్స్ కూడా పోయినసారికి ఈసారికి మోటార్ సైకిల్ థెఫ్ట్స్ బాగా తగ్గాయి. పోయినసారి ఈ పాటికి మనకు ఆల్మోస్ట్ 230 కేసు అయినాయి. ఈసారి మనకు 185 కేసు అయినాయి. కొంతవరకు తగ్గింది. ఎందుకంటే వీళ్ళందరి మీద నిఘా ఉంచుతున్నాం. ఈ క్యారెక్టర్స్ అందరూ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. వీళ్ళందరి మీద కూడా కఠినంగా ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో వీరిని మనము ఉపేక్షించదు లేదు. సో ఆ విషయాన్ని గట్టిగా నేను వీళ్ళకి హెచ్చరిస్తున్నాను. టీడీపీ గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా 6 సూత్రాలతో తీర్మానాలు ప్రవేశపెట్టారని అన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళకి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారంటున్న ఎమ్మెల్యే కోన రవికుమార్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై ఇటు మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి కోన రవికుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, మహానాడు అంగరంగ వైభవంగా చదువుతుంది, అసలు ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ప్రవేశపెట్టాం తీర్మానాలు. ఇప్పుడు 2వ రోజు ఇది. మేము ముందుగా కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ ఒకటే, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఇది మా మూల సిద్ధాంతం. ఆ రోజు కాలానికి ఆ రోజుకున్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఆ రోజు ఆ నినాదం, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మళ్ళా రాబోయే రోజుల్లో 40 సంవత్సరాల పాటు ఈ పార్టీని ప్రజల్లో ఉంచేందుకు, నిలబెట్టేందుకు ఈరోజు 6 సూత్రాల ప్రాతిపదిక మీద వెళ్తున్నాం. బేస్ మా మూల సిద్ధాంతం అది, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఈ 6 సూత్రాల ఆధారంగా రేపు రాబోయే 40 రోజులు కాలంలో వచ్చేటటువంటి మార్పులను బట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించి ప్రజలకు మెరుగైనటువంటి ఫలితాలు. ఎందుకంటే మా పార్టీ శవం మీద పెట్టినటువంటి పార్టీ కాదు ఇది, ప్రజల గుండెల్లో నుంచి, ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చినటువంటి పార్టీ ఇది, తెలుగువాడి కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఎలా ఏమే కార్యక్రమాలు చేయబోతున్నామో చాలా స్పష్టంగా తీర్మానాల ద్వారా ఇస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎలా సర్వనాశనం చేశాడు. ఈరోజు మేము కడప జిల్లా వచ్చి చూస్తున్నాం, కడపను కూడా చూస్తున్నాం. కడప అడ్డా వైసీపీ అడ్డా అని కూడా గతంలో చెప్పిన పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే యువగలం పాదయాత్ర కానీ ఇటు మహానాడు కానీ కార్యకర్తలు స్వంతగా వస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఎవరు చెప్పాడు కడప జిల్లా అని? ఎప్పుడైనా మీకు ఒకటే, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అడ్డా. అది కడప అయినా, శ్రీకాకుళం అయినా, లేకపోతే కరీంనగర్ అయినా, ఎక్కడైనా సరే ఇది తెలుగుదేశం పార్టీ తలక అడ్డా. ఇది
జగన్మోహన్ రెడ్డి తండ్రి 5.5 సంవత్సరాలు చేశాడు, కొడుకు 5 సంవత్సరాలు చేశాడు. కానీ కడపనే మురికోపంగా ఉంచిన వాళ్ళు వీళ్ళేం ఈ రాష్ట్రానికి పనికొస్తారు, ఈ జాతికేం పనికొస్తారు వాళ్ళు. ఈ జాతికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పనికిరాని కుటుంబం ఏదైనా ఉందంటే వైఎస్ కుటుంబమే. వాళ్ళే మర్డర్లు చేసుకుంటారు. వాళ్ళకున్న చరిత్ర ఏమిటి? మర్డర్లు చేయడం, చేయించడం, సాక్షులు ఎదిరించడం, బెదిరించడం, వాళ్ళని మర్డర్ చేయడం. ఇదే కదా వాళ్ళకున్న చరిత్ర. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఏముంది అక్కడ గర్వకారణం? కాబట్టి ఇది తెలుగు జాతి అడ్డా. ఇది తెలుగు జాతి అంటేనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా ఇది వైఎస్ఆర్ అడ్డా లేకపోతే కేఎస్ఆర్ అడ్డా, ఈ అడ్డాలన్నీ పోతాయి. శాశ్వతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. సార్, టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు భూస్థాపితం అవుతున్నారు, ఎలా చూస్తారు? ఎవరైతే తెలుగుదేశం పని అయిపోయింది అన్నటువంటి వాళ్ళు పైకి పోయారు. తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసుకుంటే వాడు పాతాల్లోకానే పోతాడు. ఎప్పటికైనా నేర్చుకోవాలి, చరిత్ర ఏం చెప్తుందో నేర్చుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంది. అంతేగాని తెలుగుదేశాన్ని మేము ఏదో చేస్తామని ఎవడైనా కంటే అవి పగటగలలే తప్ప ఇంకోటి కాదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప ఎవరి గడ్డ కాదు, ఎవరబ్బ సొమ్ము కాదని చెప్పి కూడా కూన రవికుమార్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు వైసీపీ అరాచక పాలన కొనసాగించింది. దానికి ప్రతిఫలమే ఇవాళ 2024లో తమకు కూటమి ఖచ్చితంగా గెలుపుకు ఉందని చెప్పి, అదేవిధంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ఆర్ కడప అభివృద్ధి చెందలేదో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీని ఖచ్చితంగా జెండా ఎగరవేయటం ఖాయమని చెప్పి కూడా కూన రవికుమార్ అయితే చెప్తున్నారు. ఇది ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవదాయనిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కారం అవటం లేదని వాపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వాసితులను సృష్టిస్తుందని, అందులో 3 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాదాయనిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలను పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట దుఃఖదాయనిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కారం అవటం లేదని వాపోయారు. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి. పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకి నిర్మించి తీరాలి. అట్లాగే ఆ నిర్వాసితుడికి అయ్యేటటువంటి కాస్ట్ మొత్తం కూడా మీరు భరించాలి. ఎందుకంటే పార్లమెంటులో మంత్రి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆనాటికి ఇరిగేషన్ కాంపోనెంటు 50,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని శ్రీనివాస్ గారు వాళ్ళు తెలియపరిచారు. మరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తతిమా వారితో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్కి అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా ఇవాళ మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? కాబట్టి ఆ రకంగా జరిగితే మనకి 960 మెగావాట్ల కరెంటు జల విద్యుత్తు అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తు లభించేది అవకాశం బాగా తగ్గిపోతుంది. అట్లాగే వరద వచ్చినప్పుడు తప్ప ఆ NDDL 135 అడుగుల పైన కాలువలో నీరు వస్తాయి తప్ప ఆ ప్రవాహం ఆ రకంగా లేకపోతే ఆఖరికి మనకి పోలవరం కుడి కాలువలోకి రావాల్సిన నీటిని కూడా మనం లిఫ్ట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. దానికి ఎన్నో వేల మెగావాట్ల కరెంట్ అవసరమవుతుంది, బోర్డు ఖర్చు అవసరమవుతుంది.
దీనికోసమా పోలవరం ప్రాజెక్ట్ కావాలి కావాలి అని మనందరం కోరుకుంటూ ఉన్నటువంటిది? ఇది పద్ధతి కాదు. మీ ఆలోచనలో ఎందుకో మార్పు వచ్చింది. లోగడేమో 1999, 2004 మధ్యలోనేమో ఆ రోజుల్లో IMF వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టుల కన్నా చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రైతులకు వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పిన మాట, దానినే మీరు గట్టిగా నమ్మారు. సంతోషమే. అందువల్లనే అన్నగారు శంకుస్థాపన చేసిన పులిచింతల ప్రాజెక్టు పని మొదలు పెట్టలా. మీ చేత్తో మీరే 2 సార్లు శంకుస్థాపన చేసి 1996లో శంకుస్థాపన చేసిన పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన అది మొదలు పెట్టలా. చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పరిస్థితి జరిగింది. ఇవాళేమో అసలు ఆ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కాలువల నిర్వహణ కానీ, డ్రైనేజీల నిర్వహణ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానీ ఇవన్నీ మర్చిపోయారు. గోదావరి బనకచర్ల తప్ప ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా మీ దృష్టిలో లేవు. సామాన్యుడిగా ప్రారంభమై దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తే చంద్రబాబు నాయుడు పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ఆదేశాల మేరకు పార్టీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. పేదలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఆస్తులు సగభాగం, ₹2 బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా దేశ ప్రధాన నిర్ణయాలు కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తు చేశారు. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని, ఎన్టీఆర్ కు భారతరత్న అందించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మహానటుడు దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకల సందర్భంగా 24వ డివిజన్లో ఇజ్జాడ దుర్గారావు గారు వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మా సోదరులు సతీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఇక్కడ ఆయన పేదల పెన్నిధి అవ్వటం, ఇదే రోజునాడు రాష్ట్రం నలుమూల నుంచి నాయకులందరూ మహానాడు వేడుకల్లో వారు అక్కడ ఉంటే, ఇక్కడ అన్ని డివిజన్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా రామారావు గారికి సంబంధించిన జయంతి వేడుకలు ఒక పండుగలా జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పేదలకి అలాగే పళ్ళు, అలాగే స్వీట్లు పంచుతూ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనలో ఎప్పుడూ మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఇజ్జాడ దుర్గారావు. నేను 24వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు సందర్భంగా మా డివిజన్లో మా నాయకులు, మా ఇన్ఛార్జి గారు ఇజ్జాడ బత్తుల అప్పారావు గారు, అలాగే మా టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు వేడుకలు మన సీతారాంపురంలో ఇజ్జాడవారి వీధిలో మేము ఇలాగా ఇక్కడ నిర్వహించాము. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన ఎన్నో మంచి పనులు, అలాగే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలనే దీంతో ఆయన చేసిన పనులు, అలాగే మా అన్న బోండమ్మ గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మేము ఈ సీతారాంపురంలో చేయగలిగాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి టీడీపీకే ఉందన్న చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు 2 కళ్ళు అని వ్యాఖ్య. కడపలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. 12వసారి టీడీపీ అధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.